ఓ మహిళ చోరీ జరిగిందని నమ్మించడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడి కావడంతో చోరీ అసలు జరగలేదని తెలిసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో కోరుకొండ మండలం శివారు ప్రాంతం కాపవరంలో జరిగిన యథార్థ ఘటన. పోలీసుల కథనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సమీపంలోని కాపవరం శివారులో ఒక ఇంట్లో ఎం పద్మ అనే మహిళ నివసిస్తోంది. ఆమె పిల్లలు ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. గురువారం అర్ధరాత్రి తన ఇంట్లో దొంగలు పడి 160 గ్రాముల బంగారం దోచుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఇంట్లోని సీసీటీవీ కెమెరాలనే కాకుండా ఆ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను సైతం పోలీసులు జల్లెడపట్టారు. సీసీటీవీ కెమెరా అనుకుని కేబుల్ టీవీ వైర్ కట్ చేయడంతో దొంగతనం జరగలేదని పోలీసులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో ఫిర్యాదు చేసిన మహిళే దొంగతనం జరిగినట్లు చిత్రీకరించిందని పోలీసులు గుర్తించారు. ఆమెను నిలదీయడంతో నిజం ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమెకు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో తెలిసింది. దొంగతనం జరిగినట్లు నమ్మించడానికి ఉపయోగించిన పలు ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఇన్సూరెన్స్ నగదు కోసమే ఈ చోరీ చేసినట్లు పద్మ అంగీకరించిందని పోలీసులు చెప్పారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. కోర్టు ఆదేశాల మేరకు ఆవిడ మీద శిక్షలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది పై అధికారులు చెప్పి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటాం. సార్ ఓన్లీ ఇన్సూరెన్స్ కోసమేనా సార్, లేకపోతే ఇందులో వేరే విషయం? ప్రాథమికంగా అయితే ఓన్లీ ఇన్సూరెన్స్ ఉందని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కట్టేసారు, నలుగురు వచ్చారు, ముసుగులు వేసుకున్నది, ఇదంతా ఫేక్? అదంతా ఫేకేనండి.